హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేనైతే ఈరోజు. సో ఫస్ట్గా ఆయిల్ పోసేసుకుందాం, సరిపడా ఆయిల్. సో నేను 1/2 kg చికెన్కి ఒక 2 గరిటెలు, అంటే కూర గరిటె ఉంటుంది కదా, సో 2 గరిటెలు ఆయిల్ తీసుకున్నాను అనమాట. సో అది హీట్ అవనిద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కేసేసింది. ఆనియన్స్ వేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ సన్నగా పొడవుగా తరుక్కున్నాను అనమాట. అలాగే 2 పచ్చిమిర్చి, 2 టమోటాస్ అనమాట కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం, 1 by 1 వేసేసేద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఆనియన్స్ వేసేసాను. ఫ్రై అవనిద్దాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం, వాటితో పాటు వేగిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చి కూడా ఎక్కువ టైం పడుతుంది కదా ఫ్రై అయ్యేసరికి. సో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసాను. ఫ్రై అవనిద్దాం కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా. సో టమోటా వేసుకుందాం. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. సో ఫ్రెండ్స్ టమోటాస్ అయితే వేగిపోయాయి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము చికెన్ వేసుకుందాం. సో చికెన్ అయితే వేసేసుకుందాం. అలాగే కావాల్సినంత మనకి ఎంత అయితే ఉప్పు కారం పడుతుందో వేసేసుకుందాం ఫ్రెండ్స్. అవి కూడా సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. అలాగే పసుపు తగినంత, అలాగే కారం, వేసుకున్నాం కదా. సో మొత్తం మిక్స్ చేసుకొని ఈవెన్గా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూసాం కదా ఫ్రెండ్స్, కుక్ అవుతుంది, ఇంకా కొంచెం సేపు ఉంచాలన్నమాట. సో నేనైతే చికెన్ కడిగి పెట్టుకొని వేసుకున్నాను. సో ఆ వాటరే సరిపోయాయి. నేనైతే ఎక్స్ట్రా మళ్ళీ కుక్ అవ్వడానికి పోయలేదన్నమాట. సో చూడండి ఇలా గ్రేవీగా వచ్చేసాయి, వాటర్ వచ్చేసాయి చూడండి. అంతే అన్నమాట. అంటే అంత గ్రేవీ పులుసులాగా కాదు, అలా అని చెప్పేసి గట్టిగా ఫ్రైగా కూడా కాదు. జస్ట్ కర్రీ అది మధ్యగా ఉంటుంది అన్నమాట, ఈవెన్గా ఉంటుంది. సో రసంలోకి చాలా బాగుంటుంది అన్నమాట. సో కొంతసేపు అయితే కుక్ అవనిద్దాం. ఓకే, చూసారు కదా చికెన్ ఫ్రై అయి బాగా ఉడికిపోయిందండి. సో మనం ఒకసారి కలబెట్టేసుకొని చికెన్ మసాలా వేసేసుకుందాం. ఓకేనా, సో చికెన్ మసాలా వేసేసుకుందాం, కలబెట్టేసుకుందాం మొత్తం ఈవెన్గా. సో చికెన్ మసాలా అయితే వేసేసాను, ఈవెన్గా కలిపేసుకున్నాను. ఒక 5 minutes అలా మగ్గనిద్దాము. ఆ తర్వాత పుదీనా కొత్తిమీర చల్లేసుకుందాము ఫైనల్గా. ఇప్పుడైతే ఒక 5 minutes అలా, ఇప్పుడే మసాలా వేసాం కదా, సో కొంచెం సేపు మగ్గనిద్దాం. ఓకే,
సో చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి చికెన్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది, బాగా కనిపిస్తుంది కదా, బాగా కుక్ అయినట్టు అనమాట. అంతా డ్రై అవ్వలేదు, అట్లా అని చెప్పేసి అంత గ్రేవీ గ్రేవీ లేదు. చూసారు కదా. సో పుదీనా కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం, వేసేసుకొని పక్కకి తీసేసుకుందాం. ఓకే, పుదీనా వేసేస్తున్నాను. ఒకసారి కలిపెట్టేసుకుందాం ఈవెన్గా. సో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది. ఓకే, సో చికెన్ అయితే రెడీ. నేను టేస్ట్ చేసి నెక్స్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఫైనల్గా అయితే దించేసుకుంటున్నాను, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఫ్రై ఎలా ఉందో. ఇలా ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి యాడ్ చేస్తే. ఇదేంటి నెయ్యి వేస్తుంది నాన్ వెజ్లోకి అనుకుంటారేమో, కానీ చికెన్లోకి నెయ్యి వేస్తే అసలు వేరే లెవెల్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో చూడండి ఎలా అసలు బాగా ఫ్రై అయిపోయిందో చికెన్. ఎమ్మి కదా, నాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేసేద్దామా అని. సో అయిపోయింది ఫైనల్గా. ఓకే, స్టవ్ కట్టేద్దాం. ఒక 1-2 మినిట్స్ అలా ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసామంటే ఇంకా కొంచెం ఆవిరికి బాగా మగ్గేస్తుంది. తర్వాత టేస్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో, అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో. సో ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్.